A warm good evening, one and all. So, welcome back to our channel. So, today in this session, we are going to discuss about physical science concept of 10th class. So, the name of the topic we are going to discuss is about the dispersion of light. Okay, it's very important point of view according to the public examination point of view. So, mainly this is the concept that is related to physical science of 10th class, that is from the lesson Human Eye and the Colorful World. Human Eye and Colorful World. So one of the important and foremost topic is about the dispersion of light. Okay. So then without wasting time, we shall start the session. So first of all, we need to know the clear meaning of the dispersion. So first of all, we have to understand, or first of all, we need to analyze. So what is the meaning of dispersion? So dispersion ante enti, and what is the meaning of the dispersion of light? So on what factor it is going to depend upon, and what are those factors? So we need to analyze in this session. So first of all, we need to know what is the meaning of dispersion. So simply we can say that dispersion is nothing but splitting, split avadam. Okay, so general ga dispersion is nothing but splitting of the light rays. So akkada enti split avvali, ela split avvalani chuste, if you could observe the board here, we will be able to find one important diagram. So generally, so dispersion can be stated as, listen carefully, so dispersion మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ద వైట్ లైట్. సో వైట్ లైట్ అంటే ఇక్కడ మనకి సన్స్ నుంచి వచ్చినటువంటి రేస్ ని వీఆర్ ట్రీటింగ్ దట్ ద రేస్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద సన్ ఆర్ నోన్ యాజ్ ద వైట్ రేస్. సో జనరల్ గా మనకు కనబడతాయి కాబట్టి దాన్ని మనం విజిబుల్ రేస్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే సూర్యకాంతి మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి. సో వైట్ రేస్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ విజిబుల్ రేస్. సో సింప్లీ కెన్ సే దట్ the white rays are nothing but the rays that are coming from the sun. సో ఎప్పుడైతే ఆ సన్స్ నుంచి వచ్చినటువంటి వైట్ రేస్ ఏవైతే ఉంటాయో అవి 7 కలర్స్ కింద, అంటే 7 కలర్స్ ఆఫ్ వేవ్ లెన్స్ ఆఫ్ లైట్స్ కింద స్ప్లిట్ అయితే, స్ప్లిట్ అవడం అంటే ఏంటి, సెపరేట్ అవడం. ఓకే, ద స్ప్లిట్టింగ్, SPLITTING. సో వీ నీడ్ టు రిమెంబర్ ద వర్డ్ స్ప్లిట్టింగ్, SPLITTING. అంటే సన్ నుంచి వచ్చినటువంటి ఒక వైట్ లైట్ అన్నది 7 డిఫరెంట్ కలర్స్ కింద స్ప్లిట్ అయితే దట్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. బట్ ఇట్ అను, సో ఇక్కడ డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే ద లైట్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద విజిబుల్ లైట్ ఆర్ ద వైట్ లైట్ దట్ హ్యాస్ బీన్ కమింగ్ ఫ్రమ్ ద సన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిస్పర్స్డ్. సో డిస్పర్స్డ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్ప్లిటెడ్ ఇంటూ 7 డిఫరెంట్ కలర్స్. సో వాట్ ఆర్ దోస్ 7 డిఫరెంట్ కలర్స్? ఆ 7 డిఫరెంట్ కలర్స్ ఏంటంటే we have to remember one code. So VIBGYOR. So once again I am telling what are those 7 colors are nothing but VIBGYOR. So you have to remember this code as VIBGYOR. VIBGYOR and చెప్పి మనం పలుకుతూ ఉంటాం. So what are those 7 colors అంటే VIBGYOR, VIBG, okay, so YOR. So these 7 are the different colors. So simple గా చెప్పాలంటే these 7 different colors are nothing but white color నుంచి వచ్చేయండి. ఓకే, సో దట్ వైట్ కలర్ ఈస్ గోయింగ్ టు బి స్ప్లిటెడ్ ఇంటూ 7 డిఫరెంట్ కలర్. అంటే ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్తే వి అంటే వైలెట్ కలర్, ఐ అంటే ఇండిగో కలర్, ఓకే, బి అంటే బ్లూ కలర్, జి అంటే గ్రీన్ కలర్, వై అంటే ఎల్లో, ఓ అంటే ఆరెంజ్, ఆర్ అంటే రెడ్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి ఈ ఆర్డర్లోనే రాయాలండి, ఆర్డర్ని మనం మార్చకూడదు. సో వీ షుడ్ నాట్ చేంజ్ ద ప్యాటర్న్. సో వీ హ్యావ్ టు రైట్ ద ప్యాటర్న్ whatever it is there in the as per the textbook point of view. సో మనకి ఒక లైన్ ఫార్మాట్లు ఇచ్చాడు, ఆ లైన్ ఫార్మాట్ ని మనం విబ్జిఆర్ అంటాం చెప్తాం. ఓకే, సో వి అంటే వైలెట్, ఐ అంటే ఇండిగో, బి అంటే బ్లూ, జి అంటే గ్రీన్, వై అంటే ఎల్లో, ఓ అంటే ఆరెంజ్, ఆర్ అంటే రెడ్. సో దిస్ ఇస్ ద కోడ్ ఫ్రమ్ విచ్ ద వైట్ లైట్ ఈస్ గోయింగ్ టు బి స్ప్లిటెడ్ ఇంటూ 7 డిఫరెంట్ కలర్స్. మరి వైట్ లైట్ ఎప్పుడు 7 డిఫరెంట్ కలర్స్ కింద స్ప్లిట్ అవుతుంది అంటే వెన్ ఎవర్ ద సన్స్ రేస్ ఆర్ ద వైట్ రేస్, whenever these white rays are going to meet any water droplet. సో వాటర్ డ్రాప్లెట్ అంటే ఏంటి, మనకి ఒక నీటి బిందువు మీద లేదా ఒక నీటి చుక్క మీద ఆ సన్స్ రేస్ ఎప్పుడైతే పడతాయో ద సన్స్ రేస్ ఆర్ నథింగ్ బట్ వైట్ రేస్, దే ఆర్ గోయింగ్ టు స్ప్లిట్ ఇంటూ 7 డిఫరెంట్ కలర్స్. సో దాన్నే మనం విబ్జిఆర్ అంటాం. సింప్లీ కెన్ కాల్ ఇట్ యాజ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఇక్కడ డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే ఇక్కడ లైట్ అంటే ఇక్కడ ఏంటి, మనకి సన్స్ నుంచి వచ్చినటువంటి ఒక
white light. So you can say that it is also called as visible light. So this visible light or white light, whenever it is traveling from the sun or whenever it meets any water droplet in the atmosphere, అంటే atmosphere లో ఏదైనా ఒక డ్రాప్లెట్ వాటర్ డ్రాప్లెట్ మీద కనుక ఈ వైట్ లైట్ కనుక పడడం జరిగితే this white light is going to split into 7 different colors. So that concept of splitting of white light into 7 different colors is known as dispersion of light. So మీరు అబ్జర్వ్ చేయగలిగితే, so VIBGR is the code. In that code only we need to remember the format. సో మనం ఆర్డర్ చేంజ్ చేయకూడదండి. సో VIBGYOR ఆ ఫార్మాట్లోనే రాయాలి. సో వీ నీడ్ to change any order or pattern. So I think the definition is very clear to everyone. So dispersion is nothing but simply చెప్పాలంటే the splitting of the a light to white light. Okay, the splitting of the white light into 7 different colors of different wavelengths of light whenever this white light is going to meet or strike any water droplet. So water droplet మీద white light అనేది strike అయినప్పుడు ఆ వైట్ లైట్ 7 డిఫరెంట్ కలర్స్ స్ప్లిట్ అయ్యే ఫినామినానే వీఆర్ సేయింగ్ ఇట్ as a dispersion of light. ఇది క్లియర్ అన్నమాట. సో అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ లైట్ని ఏమంటున్నాం మనం, ఆ 7 కలర్స్లో మనకి ఫస్ట్ కలర్ని వైలెట్ అంటున్నాం. అంటే ద కోడ్ ఫర్ వైలెట్ ఈజ్ వి. అలాగే లాస్ట్ కలర్కి వచ్చేటప్పటికి రెడ్, అంటే ద సింబల్ ఫర్ రెడ్ ఈజ్ ఆర్. అంటే వి నుంచి ఆర్కి వెళ్ళేటప్పటికి మనకి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఆ 7 కలర్స్ స్ప్లిట్ అవుతున్నప్పుడు వైలెట్ నుంచి రెడ్కి వెళ్ళేటప్పటికి వేవ్ లెంత్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది, అవునా కదా. సో స్టార్టింగ్ లెటర్ ఈజ్ ద స్టార్టింగ్ కలర్ ఆఫ్ లైట్ ఈజ్ వైలెట్ కలర్, ending color of the light is red color. So by calculating from violet to the red, definitely there will be increase in the wavelength from violet to రెడ్. వైలెట్ నుంచి రెడ్కి వెళ్ళేటప్పటికి వైలెట్ కలర్ లైట్ రేకి ఒక వేవ్ లెంత్ ఉంటుంది. అలాగే సెకండ్ ఏంటి, ఇండిగో కలర్ వేవ్ లెంత్కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది. అలాగే బ్లూ కలర్ యొక్క లైట్ రేకి ఒక వేవ్ లెంత్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ గ్రీన్కి వచ్చేటప్పటికి ఒక వేవ్ లెంత్ ఉంటుంది. అలాగా ఒక్కొక్క కలర్ ఆఫ్ లైట్ రేకి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది. ఆ వేవ్ లెంత్ ఏమవుతుంది, వెన్ ఎవర్ ద లైట్ రే ఈస్ గోయింగ్ టు ట్రావెల్ ఫ్రమ్ వైలెట్ టు రెడ్, అంటే వైలెట్ నుంచి రెడ్కి వచ్చేటప్పటికి వేవ్ లెంత్ అనేది ఖచ్చితంగా పెరగాలండి, పెరుగుతుంది. సో వైలెట్ నుంచి లాస్ట్ లైట్ రే చెప్పుకుందాం రెడ్, అంటే వెన్ ఎవర్ ఇఫ్ దేర్ ఈస్ లైట్ రే విచ్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ వైలెట్ టు రెడ్, దేర్ విల్ బి అన్ ఇంక్రీజ్ ఇన్ ద వేవ్ లెంత్. ఆ వేవ్ లెంత్ని మనం ఈ లెటర్తో ఇండికేట్ చేస్తున్నాం. సో మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ లెటర్ కనబడుతుంది చూడండి, ఒక సింబల్. సో దీన్ని మనం ల్యాండా అని పిలుస్తాం. ల్యాండా, LAMDA, LAMDA. సో ల్యాండా ఈజ్ నథింగ్ బట్ వేవ్ లెంత్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ లైట్ రే, అంటే ఒక కలర్ కలిగి ఉన్నటువంటి లైట్ రేలో ఉన్నటువంటి ఒక వేవ్ లెంత్ని మనం ల్యాండాతో డినోట్ చేస్తాం. అది ఏమవుతుంది, వైలెట్ దగ్గర నుంచి రెడ్కి వెళ్ళేటప్పటికి, అంటే VIBGYORలో వైలెట్తో స్టార్ట్ అయ్యి రెడ్ వరకు వెళ్ళేటప్పటికి ల్యాండా అంటే వేవ్ లెంత్ అనేది ఏమవుతుంది, పెరుగుతూ వచ్చింది, అవునా కదా. సో దిస్ ఈస్ ద సింబాలిక్ నోటేషన్ టు షో దట్ దేర్ విల్ బి అన్ ఇంక్రీజ్ ఇన్ ద వేవ్ లెంత్ ఫ్రమ్ వయోలెట్ టు రెడ్. అదే సేమ్ టైం, అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, వేవ్ లెంత్ పెరుగుతున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ పెరుగుతుంది, వైలెట్ నుంచి రెడ్కి వెళ్ళేటప్పటికి వేవ్ లెంత్ పెరుగుతూ వచ్చింది. అట్ ద సేమ్ టైం అదే సేమ్ టైంలో ఇంకో ఫ్యాక్ట్ ఉంది. ఏంటిది, ఇక్కడ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది, అవునా కదా. సో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ దేంతో డినోట్ చేస్తాం, వీ హ్యావ్ టు డినోట్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ బై ఏ లెటర్ ఎన్ అనే లెటర్తో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ డినోట్ చేస్తాం. వేవ్ లెంత్ అయితే దేంతో డినోట్ చేస్తాం, ల్యాండా అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. అయితే ఇక్కడ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వేవ్ లెంత్ అండ్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే ఒక లైట్ రేలో వేవ్ లెంత్కి రీఫ్రాక్టివ్ ఇండెక్స్కి మధ్య రిలేషన్ ఉంది మనకు తెలియాలి. సో వేవ్ లెంత్ అయితే ల్యాండాతో డినోట్ చేస్తాము, రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే ఏంటో డినోట్ చేస్తాం. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే వైలెట్ నుంచి రెడ్లోకి వెళ్ళేటప్పటికి రెడ్కి వెళ్ళేటప్పటికి వేవ్ లెంత్ ఏమైంది, పెరుగుతూ వచ్చింది. సో వీ కెన్ సే దట్ వేవ్ లెంత్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రీఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే వేవ్ లెంత్ పెరుగుతూ వస్తున్న కొద్దీ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గిపోతూ వస్తుంది. సో దిస్ ద సైంటిఫికల్ ఫ్యాక్ట్. ఓకే, సైంటిఫికల్ ఫ్యాక్ట్ ప్రకారంగా చెప్పాలంటే వయోలెట్ కలర్ నుంచి రెడ్ కలర్కి వెళ్ళేటప్పుడు వేవ్ లెంత్ పెరుగుతూ వచ్చింది, అంటే ల్యాండా వాల్యూ పెరుగుతూ వచ్చింది. అంటే వేవ్ లెంత్ ఎప్పుడైతే పెరుగుతుందో డెఫినెట్లీ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గుతూ వస్తుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఏమైంది, వయోలెట్ దగ్గర స్టార్ట్ అయ్యి రెడ్కి వెళ్ళేటప్పటికి వేవ్ లెంత్ ఏమైంది, పెరిగింది. అంటే వేవ్ లెంత్ పెరుగుతూ వస్తుంది కాబట్టి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవ్వాలి, తగ్గుతూ రావాలి. అంటే ఫైనల్గా
రెడ్ కలర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది మనకి, వేవ్ లెంత్ ఈజ్ మ్యాక్సిమం ఫర్ రెడ్ కలర్, at the same time refractive index is very low for red color. సో రెడ్ కలర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది మనకి, లాంబ్డా అంటే వేవ్ లెంత్ అనేది పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే వేవ్ లెంత్ పెరుగుతూ వచ్చిందో, అకార్డింగ్ టు ద రిలేషన్ దట్ హ్యాస్ బీన్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ వేవ్ లెంత్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ద రిలేషన్షిప్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ రిలేటెడ్. అంటే వైలెట్ నుంచి రెడ్లోకి వచ్చేటప్పటికి వేవ్ లెంత్ పెరిగింది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గుతూ రావాలి. అంటే రెడ్ కలర్లోకి వచ్చేటప్పటికి ఏమైంది, వేవ్ లెంత్ మ్యాక్సిమం అయింది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మినిమం అయింది. అదే వైలెట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది, వేవ్ లెంత్ బాగా తక్కువ ఉంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బాగా ఎక్కువ ఉంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఎక్కడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుందో అది తక్కువగా డీవియేట్ అవుతుంది, ఎక్కడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందో అది ఎక్కువగా డీవియేట్ అవుతుంది. వాట్ ఇట్ సో డీవియేషన్ అంటే ఏంటి, రిఫ్రాక్షన్. ఆ రిఫ్రాక్షన్ ఎప్పుడు జరుగుతుంది, డిపెండ్ అపాన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉందనుకోండి ఎక్కువగా డీవియేట్ అవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బాగా తక్కువగా ఉందనుకోండి తక్కువగా డీవియేట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, వైలెట్ కలర్ నుంచి రెడ్ కలర్కి వెళ్ళేటప్పటికి వేవ్ లెంత్ అయితే పెరిగింది, బట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమైంది, తగ్గుతూ వచ్చింది. అంటే మ్యాక్సిమం రెడ్ కలర్కి వచ్చేటప్పటికి తగ్గుతూ వచ్చింది అంటున్నాం కాబట్టి రెడ్ కలర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది, బాగా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ 7 కలర్స్లో రెడ్ కలర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బాగా తక్కువ ఉంది కాబట్టి రెడ్ కలర్ చాలా తక్కువగా డీవియేట్ అవుతుంది. బట్ స్టార్టింగ్ వచ్చేటప్పటికి ఏమైంది, వైలెట్ కలర్ తీసుకుంటే వేవ్ లెంత్ చాలా తక్కువ ఉంది, వేవ్ లెంత్ బాగా తక్కువ ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే వైలెట్ కలర్ ఎక్కువ డీవియేట్ అవుతుంది. So that we can say that there is a deviation angle differences between violet and red color. So ఈ వైలెట్ కలర్ కి రెడ్ కలర్ కి మధ్య యాంగిల్స్ ఆఫ్ డీవియేషన్స్ లో చేంజెస్ వస్తుంది, ఎందుకంటే there will be change in the refractive index of the two light rays. So violet ki red ni compare cheste, once again I am telling finally, so we need to understand there is a relationship between wavelength and refractive index. So wavelength is denoted by lambda, whereas refractive index is denoted by n. So there is a inverse relation, not a direct relation, there is a inverse relationship between wavelength and refractive index. So it means that whenever the wavelength is going to be increased, ఆటోమేటికలీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విల్ బి డిక్రీజ్. సో దట్ వైలెట్ నుంచి రెడ్కి వెళ్ళేటప్పటికి వేవ్ లెంత్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గిపోతూ వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి, రెడ్ కలర్కి వచ్చేటప్పటికి వేవ్ లెంత్ మ్యాక్సిమము, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మినిమము. అదే వైలెట్లో అయితే వేవ్ లెంత్ తక్కువ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అది ఎక్కువగా డీవియేట్ అవుతుంది, ఎక్కడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందో అది తక్కువగా డీవియేట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, వైలెట్ కలర్ ఎక్కువ డీవియేట్ అవుతుంది, రెడ్ కలర్ బాగా తక్కువగా డీవియేట్ అవుతుంది. ఎందుకంటే రెడ్ కలర్ తక్కువగా డీవియేట్ అవ్వడానికి కారణం ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎందుకు తక్కువగా ఉంది, వేవ్ లెంత్ ఎక్కువగా ఉంది. సో దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వేవ్ లెంత్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో బై బేసింగ్ అపాన్ దిస్ concept we are going to discuss about the formation of rainbow in the next session. Okay, good evening, have a nice day, take care. This is very important concept. Dispersion of light అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ into 7 different colors of code with GR is known as dispersion of light. So whenever a white light is going to meet any water droplet, it is going to split into violet, indigo, blue, green, yellow, orange, red. And according to the factors, there are two important factors, that is, one is wavelength and second one is refractive index. So whenever if there is an increase in the wavelength, there will be decrease in the refractive index. So from violet to red color, we can say that whenever the light ray is traveling from violet to red, there will be an increase in the wavelength and decrease in the refractive index. So that we can say that red color is having maximum wavelength and minimum refractive index, whereas violet color is having minimum wavelength with maximum refractive index. So that we can say violet is going to deviate most and red color is going to deviate less. ఎందుకు deviation లో ఎక్కువ తక్కువ వచ్చిందంటే depending upon the refractive index. Okay, in the next session we shall focus on the topic of rainbow formation. Okay, good evening, have a nice day, take care.